ఈ వీడియో చూసే వాళ్ళకి ముందుగా నేను చెప్పేది ఒక్కటే, ఈ వీడియో నేను చాలా బాధ్యతతో చేస్తున్నా, ప్రతి మాట అంతే బాధ్యతగా మాట్లాడతా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత విషాదకరం. చనిపోయే వయసే కాదు ఇది. కేవలం 46 ఏళ్లకే ఆయన అనుమానాస్పదంగా తనువు చాలించడం క్రైస్తవ సమాజానికి తీర్చలేని లోటే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ప్రీచర్, ఆథర్, అపాలజిస్ట్ గా చిన్న వయసులోనే ఉన్నతంగా ఎదిగిన ప్రవీణ్ పగడాల మరణం ఎందుకింత వివాదంగా మారిందనేది చూస్తే ప్రధానంగా 2 రీజన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, క్రైస్తవ ప్రబోధకుడిగా ఆయన ఎంచుకున్న మార్గంలో ఎదురైన సవాళ్లు. ఇవి చాలానే ఉన్నాయి. రెండోది, అతను నిషీధి వేళ చనిపోయిన విధానం. ఈ రెండింటి వల్లే అసలేం జరిగింది అనేది తెలియని అయోమయం అందరిలో నెలకొంది. ఇప్పుడు ఇదే అదనుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ కోణంలో ప్రవీణ్ మరణంపై సందేహాలు బయటపెట్టడం, స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఏదో జరిగే ఉంటుంది అనే భావన అందరిలో వచ్చేసింది. ప్రవీణ్ ఆఖరి ప్రయాణానికి చీకటొక్కటే సాక్ష్యం. ప్రతి ఒక్కరిలో అంతులేని అనుమానాలు, సమాధానాలు చెప్పే ఆధారాల కోసం, వాస్తవాలను బయటపెట్టే రుజువుల కోసం, అర్థం కాని ప్రశ్నలతో సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిశిరాత్రిలో కలిసిపోయిన నిజాలను బయట పెట్టాలంటే చీకటనే చీల్చి ఆ రాత్రి ఏం జరిగిందో తేల్చాల్సిందే. అందుకే ఈ వీడియోలో అభూత కల్పనలు, మనలోని మానసిక ప్రకంపనలు, ఇదే జరిగింది కన్ఫర్మ్ అనే స్టేట్మెంట్లు ఇవ్వాలని నేను అనుకోవట్లా. ఈ క్లిష్ట సమయంలో అటు పోలీసులు, ఇటు ప్రవీణ్ పగడాలను అనుసరించే వాళ్ళు, క్రైస్తవ మత పెద్దలు, ఇతర మతస్థులు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎందుకు ఉండాలి అనేది గుర్తు చేయడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఒకే ఒక్కసారి చరిత్రను తవ్వి చూడండి. సినీ నటి ప్రత్యూష, ఉదయ్ కిరణ్ నుంచి మొదలు పెడితే హాస్టల్లో ఆయాసమేరా నుంచి స్కూల్లో సుగాలి ప్రీతి వరకు ఎన్నో మరణాలు ఇప్పటికీ చిక్కు ముళ్ళుగానే మిగిలిపోయాయి. వీళ్ళ మరణాలు ఎందుకు మిస్టరీగా మిగిలిపోయాయి అనేది లోతుగా తరచి చూస్తే స్పష్టంగా ఒకే ఒక్కటి అర్థమవుతుంది. ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఈ ఘటనలపై స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయారు. ఆవేదనలో కొందరు, ఆందోళనతో ఇంకొందరు, ఆగ్రహంతో మరికొందరు, చివరికి రాజకీయ లబ్ధి కోసం కూడా ఇంకొందరు ఈ సంఘటనలను వారికి నచ్చిన రీతిలో మలుచుకుంటూ వెళ్ళిపోయారు. నచ్చినట్టుగా స్టేట్మెంట్లు పాస్ చేశారు. అందుకే అవి మిస్టీరియస్ మరణాలుగానే నేటికి మిగిలిపోయాయి. అంతెందుకు, బతికినంత కాలం దేవుడిగా కోట్లాది మంది భక్తులతో జేజేలు పలికించుకున్న ఒక బాబా మరణ రహస్యం కూడా నేటికి వీడని చిక్కు ముడిగానే మిగిలిపోయిందనడానికి ఇదే కారణం. అందుకే ప్రవీణ్ మరణం అలా మిగిలిపోకూడదంటే ప్రతి ఒక్కరి ఆవేదనను బలంగా మార్చుకుని జస్టిస్ కోసం సంయమనం పాటించాల్సిన సమయం ఇది. ఆయేషా మేర ఘటన చూసుకోండి. ఎంత మందినే వీళ్ళే దోషులు, వీళ్ళే చేశారు అని పోలీస్ దర్యాప్తు పక్కదారి పట్టిందో. చివరికి ఒకరిని పట్టుకుంటే 10 ఏళ్లు జైలులో ఉన్నాక అతను కాదంటూ వదిలేశారు. ఆయేషా మేర తల్లే స్వయంగా అతను కాదు, ఇరికించారు అంటూ ప్రకటించారు. ఇక్కడ ఆ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారుల వెర్షన్ వేరేలా ఉంది. దీంతో సిబిఐకి ఆ కేసు అప్పగించినా ఇప్పటికీ ఇదో మిస్టీరియస్ కేసుగానే మిగిలిపోయింది. ఈ ఉదంతాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాస్టర్ ప్రవీణ్ మాదిరిగానే అవన్నీ కూడా ఎవరూ చూడని నిషీధిలో జరిగినవి కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళే ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ స్టేట్మెంట్లను బ్లైండ్ గా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల న్యాయం జరగకపోగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ప్రవీణ్ మరణంపై ఆయన సతీమణి కంటే ఎక్కువ బాధ ఎవరికి ఉంటుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యగా, 2 ఆడపిల్లల తల్లిగా ఆమెకు గుండెలను పిండేసంత బాధ ఉంటుంది. ఆమె ఆవేదన, బాధ మాటల్లో చెప్పలేనిది. Jesus Christ teaches us to be in peace and harmony. We are not here to take revenge. So I request everybody. భర్త మరణంపై ఆమెలోనూ అంతులేని అనుమానాలు, ప్రశ్నలు, బాధ, దుఃఖం ఉన్నా సరే ఆమె పాటిస్తున్న సంయమనం, చూపిస్తున్న సహనం చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. ఆమె ఏం చెప్పారంటే, జీసస్ క్రైస్ట్ మనకు చూపించింది శాంతి మార్గం. నా భర్త ప్రవీణ్ ఉదారమైన వ్యక్తిత్వం కలిగిన వారు, వినయంగా, నిరాడంబరంగా ఉండే వ్యక్తి. ఆయనది రివెంజ్ తీర్చుకునే వ్యక్తిత్వం కాదు. He was a humble and generous man. He was not a person who takes revenge. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. అటువంటి ఉన్నతమైన భావజాలం కలిగిన వ్యక్తిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా రివెంజ్ అనే భావనలో ఉండొద్దు. ప్రతి ఒక్కరిని క్షమిద్దాం అని ఆమె చెప్పిన విధానం అద్భుతం. ప్రవీణ్ ఘటన మిస్టరీగా మిగిలిపోకూడదంటే ఎవరికి వాళ్ళు ఊహలకు తగ్గట్టుగా మాట్లాడడం, ప్రకటనలు గుప్పించడం ఆపాలి. అసలేం జరిగింది అనే వాస్తవాలు బయటకు రావాలంటే ఆమె చూపించినంత సహనం, సంయమనం అందరిలో ఉండాలి. ప్రవీణ్ ఘటనలో కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది అనేది చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన చుట్టూ జరిగే ప్రతి ఇన్సిడెంట్ వెనుకున్న నిజాలు తేల్చడానికి 360 డిగ్రీస్ యాంగిల్స్లో నా వీడియోల్లో అనలైజ్ చేస్తాను.
ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అయితే వస్తుంది. ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్ గేట్ దాటినప్పుడు విజువల్సే కాదు, అనంతపల్లి, విజయవాడ, హైదరాబాద్ వరకు పాస్టర్ ప్రయాణించిన దారిలో సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి ఏ దారిలో వెళ్ళారు, ఎలా వెళ్ళారు, మధ్యలో ఏం జరిగింది, ఎవరైనా ఫాలో అయ్యారా, ఆయనను కొట్టారా, రెడ్ కారుతో కానీ ఏదైనా ఇతర వాహనంతో కానీ గుద్ది పారిపోయారా, ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన బుల్లెట్ హెడ్లైట్ ఎందుకు పగిలింది, అసలు ఎప్పుడు పగిలింది, ఎవరైనా దాడి చేసి పగలగొట్టారా, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ ఇటీవల సోషల్ మీడియాలో చెప్పిన మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఆయనకు ఎవరి నుంచి బెదిరింపులు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, పాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన పిఏ కూడా ఇదే విధంగా చెప్పారు, జాగ్రత్తగా ఉండు, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి అని. సో ఈ బెదిరింపులు ఎందుకు, ఎవరి నుంచి అనే దానిపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పుడు చనిపోయిన ప్రదేశంలో కనిపించిన కొన్ని గుర్తుల ఆధారంగా దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది. ఆయనది యాక్సిడెంటే అయితే ఆ బైక్ వచ్చి ఆయన చెస్ట్ మీద ఎలా పడిపోతుంది, బైక్ అంతా ఆయన బాడీ మీద ఎలా పడుతుంది, బైక్ ఒకవైపు ఆయన మరోవైపు అయినా పడి ఉండాలి కదా, కొంతైనా ఆయన బయట ఉండాలి కదా, ఎవరో బైక్ తీసి ఆయన బాడీ మీద పడేసినట్టుగా ఆయనను కింద పడుకోబెట్టి ఆయన మీద ఎత్తి పడేసినట్టుగా ఉందనే కోణంలోనూ ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. అలా ఎందుకు జరిగి ఉంటుంది, అలా జరగడానికి ఎంతవరకు అవకాశం ఉందో ప్రాక్టికల్గా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన దుస్తుల్లో ప్రైవేట్ పార్ట్స్ వద్ద బ్లడ్ ఎందుకుంది, ఆ స్పాట్లో దొరికిన చెక్కలు, కర్రల మీద ఎందుకు బ్లడ్ మార్కులు ఉన్నాయి, యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన బ్యాలెన్స్ తప్పి అటు ఇటు దొర్లుకుంటూ వెళ్ళి పడిపోవడం వల్ల అక్కడున్న కర్రలకు, చెక్క ముక్కలకు ఆయన ఒంటి నుంచి కారిన బ్లడ్ అంటుకుందా, లేక ఆ కర్రలు, చెక్క ముక్కలతో కొట్టి చంపేయడం వల్లే అంటుకుందా అనేది తేల్చో పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు ఆయన డ్రెస్ మీద కాలి చెప్పుతోనో షూతోనో తొక్కినట్టుగా గుర్తు ఎందుకుంది, ఆయన బ్యాలెన్స్ తప్పి పడిపోయినప్పుడు వాటి మీదుగా దొర్లి పడిపోవడం వల్ల కానీ వాటి అచ్చులు ఆయన టీషర్ట్పై పడ్డాయా, లేదా నిజంగానే ఎవరైనా బలంగా తొక్కి చంపేశారా, అలా అయితే అక్కడ ఆయన ఒంటిపై పడిన ఒత్తిడి గురించి పోస్ట్ మార్టంలో ఏం తేలనుంది. ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మిస్టీరియస్ మరణాల్లో పాస్టర్ ప్రవీణ్ మరణం కూడా ఒకటిగా చేరిపోకూడదంటే ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా వాళ్ళు మొత్తం కేసును అణువణువు శోధించేలా, నిషీధులో జరిగిన నిజాన్ని వెలికి తీసేలా చేయాలంటే రాజకీయ లబ్ధి కోసం కొంతమంది చేస్తున్న స్టేట్మెంట్లను తక్షణం ఆపాలి. పక్కాగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో కేసును ఛేదించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక గూగుల్ టేక్అవుట్ వంటి వాటితో ఆధారాలు సేకరించడం, ఆ ప్రమాదం జరిగిన పరిసరాల్లో ఉన్న సెల్ ఫోన్ టవర్ల పరిధిలో ఆ టైంకు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, పాస్టర్ ప్రవీణ్ కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్ లో వెరిఫికేషన్, ఆయన ఇటీవల చేసిన వాట్సాప్ చాటింగ్, ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా క్లూస్ దొరుకుతాయి. క్లూస్ టీమ్ ఇప్పుడు అదే పనిలో ఉంది. పాస్టర్ వేసుకున్న దుస్తులు, వాటి మీద పడిన మరకలు ఎవరివో, ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో తేల్చడానికి ఇప్పటికే శాంపుల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పోలీసులు పంపారు. ఆ రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వాడిన గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాల సేకరణకు ట్రై చేస్తున్నారు. ఆ టైంలో హైవేలో వచ్చిపోయిన వెహికల్స్ డేటా పరిశీలిస్తున్నారు. ఎన్ని టోల్ గేట్స్ ద్వారా ఎంతవరకు ఎన్ని వెహికల్స్, ఏ వెహికల్స్ ప్రయాణించాయో కూపీలు లాగుతున్నారు. పాస్టర్ బుల్లెట్ బండి మీద స్క్రాచ్ మార్క్స్, డెంట్స్ ఎందుకు ఏర్పడ్డాయి, బుల్లెట్ బండి పడిపోవడం వల్ల లేక బలంగా కొట్టడం వల్ల అనేది కూడా తేల్చడానికి ఎక్స్పర్ట్లు పరిశీలిస్తున్నారు. బండి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా కీలక ఆధారం కానుంది. టెక్నికల్ అనాలిసిస్తో పాటు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా అత్యంత కీలకంగా మారనుంది. ఆయన మరణంపై ఉన్న అన్ని ప్రశ్నలకు పోలీసులు, డాక్టర్లు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సమాధానాలు చెబితే ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ చిక్కుముడి వీడుతుంది. నిజంగా ప్రమాదమే అయితే ప్రమాదమేనని ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ప్రతి ఆధారంతో సీన్ టు సీన్ వివరించి పోలీసులు ప్రకటించాలి. లేదు హత్య అని తేలితే అది ఎవరైనా సరే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిందే.